సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. పోలీసుల తీరును ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో పోలీసులపై 30 పిటిషన్లు దాఖలైతే అందులో 25 సివిల్ వివాదాల్లో జోక్యంపై ఉన్నవేనని స్పష్టం చేసింది. సివిల్ కోర్టులో ఉన్న వివాదాల్లో పోలీసుల జోక్యం ఎందుకంటూ ప్రశ్నించింది. ఇళ్లు స్థలాలు ఖాళీ చేయించడం బాధ్యతలు పోలీసులకే అప్పగించాలా అంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేయమని ప్రభుత్వానికి చెప్పండి అంటూ సూచించింది. హైదరాబాద్ బార్కస్ లో 256 గజాల ఇంటి స్థలం వివాదంపై సివిల్ పిటిషన్ దాఖలైంది. బాధితుడు మహిసిన్ బఫానా హైకోర్టులో సివిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ వెనక్కి తీసుకోవాలని పోలీసులు తనను బెదిరిస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు పోలీసు చట్టంలో సెక్షన్ 19 పోలీసుల విధులేంటో చెబుతుందన్నారు. అయినా పోలీసుల చట్టాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటూ ప్రశ్నించింది. పోలీసులు దాడికి సంబంధించిన విచారణ మాత్రమే చేయాలని స్పష్టం చేసింది హైకోర్టు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, పోలీసులు వాళ్ళ విధులేంటో అవే నిర్వర్తించాలంటూ హైకోర్టు ప్రత్యేకంగా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యంపై హైకోర్టు సోమవారం మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారడం లేదని ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. హైకోర్టులో పోలీసులపై 30 పిటిషన్లు దాఖలవుతుంటే వాటిలో 25 సివిల్ వివాదాల్లో జోక్యానికి సంబంధించినవి ఉంటున్నాయని చెప్పేసి సివిల్ కోర్టులో ఉన్న వివాదాల్లో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ప్రశ్నించారు. అన్ని పనులను మీరే చేస్తే మంచిది, కోర్టులపై భారం కూడా ఉండదంటూ కూడా హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఖాళీ చేయించడం, రెంట్ కంట్రోల్ యాక్ట్ బాధ్యతలన్నింటినీ మీకే అప్పగించేలా వచ్చే శాసనసభల్లో చట్టాన్ని సవరించాలని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పాలని చెప్పేసి కూడా హైకోర్టు అయితే పోలీసులతో చెప్పడం జరిగింది. అయితే అమల్లోనూ మీ జోక్యం ప్రతి విషయంలో మీ జోక్యం ఉంటుంది అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించింది. హైదరాబాదు భాస్కర్ లోని 250 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన సివిల్ కోర్టులో వేసిన దావాను ఉపసంహరించుకోవాలని చెప్పేసి పోలీసులు తమను బెదిరిస్తున్నారంటే మోహసిన్ బఫానా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదన వినిపిస్తూ మొహిద్దీన్ సోదరుడు సలాం బిన్ సయ్యద్ ఒత్తిడిలో పోలీసులు తమ కంప్లైంట్ బెదిరిస్తున్నారని చెప్పి కూడా హోంశాఖ న్యాయవాది వాదన వినిపిస్తూ దాడి జరిగినట్టు తమకు ఫిర్యాదు అందరితోనే కేసు నమోదు చేశామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా పలు సివిల్ కు సంబంధించినటువంటి కేసులలో ఇప్పటి వరకు అసలు దాంట్లో పాల్గొనొద్దని అనేక సార్లు హైకోర్టు చెప్పినా కానీ పోలీసులు అయితే దాంట్లో ఇన్వాల్వ్ కావడము, ఆ పిటిషన్లు హైకోర్టులో పెరుగుతుండడంతో ఇలా హైకోర్టు అయితే దాంట్లో స్పందిస్తూ పోలీసులకైతే చెప్పడం జరిగింది. సివిల్ కోర్టులో దావాను ఉపసంహరించుకోవాలని ఎలా చెప్తారు, పోలీసులతో ప్రజల విశ్వాసం నింపడంలో విఫలమవుతున్నారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం, వాటిని చూస్తే ఏ తప్పు చేయని సామాన్యులు భయపడుతున్నారని చెప్పేసి కూడా హైకోర్టు అయితే చెప్పింది. ఖరీదైన ప్రాంతంలో ఉన్న గచ్చిబౌలిలో స్టేషనరీ తెచ్చి వాళ్ళని పోలీసులు అడిగినట్లు ఓ వ్యక్తి మాకు చెప్పారు. ఫిర్యాదు అందిన వెంటనే ప్రాథమిక విచారణ లేకుండా తక్షణము న్యాయం చేయాలని చూస్తారు. పోలీసులు చట్టంలోని సెక్షన్ 19 పోలీసుల విధులేంటో చెప్తుంది అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం, మీరు వాటిని దాటి కొంత కొంత పాత్రలు పోషిస్తున్నారు. పోలీసుల విధులకు సంబంధించి 2022లోనే ఇదే హైకోర్టు స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసిన పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా హైకోర్టు అయితే పోలీసుల పైన మండిపడింది. అయితే ఏదైతే అనేక సార్లు హైకోర్టు చెప్పినప్పటికీ కూడా పోలీసుల తీరు మారట్లేదని చెప్పేసి కూడా హైకోర్టు అయితే వెల్లడించింది. ఇది ఇలా ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకోక తప్పదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ లెనిన్.